నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపురెడ్డి బెల్సర్కిల్లోని చంద్రమౌళిపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణను అందిస్తూ ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడం అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 180 రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్ తో పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాస్ లో పైలట్ ట్రైనింగ్ కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్ లో ఉన్న అకాడమీ బ్రాంచ్ లను త్వరలో విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్ లో కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అనేది అవుతుంది మనకి. సో ఎక్కడైనా సరే మనకి ఏ కార్నర్ చూసినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్స్ ఆర్ ద సైలెంట్ ఎయిర్పోర్ట్ బికాజ్ నో అనౌన్స్మెంట్స్. రైల్వే స్టేషన్ లాగా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు మనకి చాలా మంది వర్క్ చేస్తారు ఎయిర్పోర్ట్ లో. ఇట్స్ అరౌండ్ చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, హ్యూజ్ జాబ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ ఏవియేషన్ గురించి పిల్లలకి భవిష్యత్తు గురించి వాళ్ళకి తెలియచేయడానికి ముందుగా వచ్చినందుకు థ్యాంక్స్. నా పేరు రమణి పసుపులేటి నాయుడు, కో ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ. మనం ఇక్కడ ఏవియేషన్ ట్రైనింగ్ ఇస్తాము స్టూడెంట్స్ కి. 180 days ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. దీంట్లో మనం పైలట్ ట్రైనింగ్, క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఇంకా ఎయిర్ టికెటింగ్, కార్గో మేనేజ్మెంట్, ఈ కోర్సులన్నీ నేర్పిస్తామన్నమాట. మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. దీంతో పాటు మనం మాక్ ఇంటర్వ్యూస్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రూమింగ్, ఇంకా బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందిస్తాము. మన స్టూడెంట్స్ ని ఎయిర్పోర్ట్ లో, ఏవియేషన్ లో వాళ్ళ ఆపర్చునిటీస్ అక్కడ ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ విధంగా మనం మౌల్డ్ చేస్తాం అన్నమాట స్టూడెంట్స్ ని. ఖచ్చితంగా దీనికి 18 నుంచి 27 లోపు ఉండాలి ఏజ్, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా కానీ. ఇప్పుడు మన మోడీ గారు గర్ల్స్ కోసం చాలా ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చారు. బేటీ పడావ్, బేటీ బచావ్ కరికి. అలాగా మనం క్యాలిబర్ ఏవియేషన్ కూడా ఆయన స్ఫూర్తితోటి లేడీస్ కోసం ఎక్స్టర్నల్ గా ఫీజ్ స్కాలర్షిప్స్ ఇవ్వటం గానీ, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం గానీ, ఇవన్నీ కూడా మనం దాంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అందరికి ఏవియేషనే అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఏవియేషన్ ఇప్పుడున్న ట్రెండ్ లో వరల్డ్ లో మనకి ఏవియేషన్ ఎంత గ్రోత్ ఉంది అంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఏ సెక్టార్ అయితే ఎదుగుతుందో అది ఫస్ట్ సెక్టార్ మన ఏవియేషన్ అన్నమాట, మన ఇండియాలోనే. దీనికోసం మన రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ దానికోసం ఎక్కువ
పుష్ చేస్తున్నారు, దానికోసం ఎక్కువ పుష్ చేస్తున్నారు అన్నమాట. దానికోసమే దాంతో పాటు స్టూడెంట్స్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి తెలీదు. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కెరియర్ లో సెట్ అవుతది అని వాళ్ళకి ఐడియా లేదనమాట. ఈ మీడియా తోటి మనం వాళ్ళ దగ్గరికి ఇవన్నీ మనం పంపిస్తున్నాం అనమాట. ఏవియేషన్ లో ఎంత గ్రోత్ ఉంది, రానున్న కాలంలో మనకి 200+ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి ఇక్కడ రాబోతుంది అనమాట. దానివల్ల నారాయణ కాలేజ్ అమరావతి క్యాంపస్ కాలేజ్ డే సెలబ్రేషన్స్ ను విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ ఆనంద్ కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆనంద్ కిరణ్ మాట్లాడుతూ నారాయణ అమరావతి క్యాంపస్ కోచింగ్, ఐఐటి, ఎంఐటీలలో సీట్లు సంపాదించడానికి విజయవాడ ఎంత ఫేమస్ అందరికీ తెలుసని, విద్యార్థులకు చదువుతో పాటు మానసిక వికాసం, ఆటలలోనూ పాటలలోనూ తదితర యాక్టివిటీస్ లో పాల్గొన్నారన్నారు. మా కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఆనంద్ కిరణ్, నారాయణ అమరావతి క్యాంపస్ ప్రిన్సిపాల్. ఈ రోజు డిసెంబర్ 1వ తారీఖున మా కాలేజ్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ద యుఫోరియా 25 అనే థీమ్ తో మేము కాలేజ్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అంటే అమరావతి క్యాంపస్ ఐఐటి, ఎన్ఐటీస్ లో కోచింగ్ కి సీట్లు సంపాదించడానికి విజయవాడ అంత ఫేమస్ అన్న సంగతి మీ అందరికీ తెలుసు. చదువుతో పాటు పిల్లలకి కొంత మానసిక వికాసం ఉండాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మా క్యాంపస్ లో చదువుకుని, అమరావతి క్యాంపస్ లో చదువుకుని లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ 468 అవుట్ ఆఫ్ 470 మార్క్స్ తో సుహాశ్రీ చౌదరి అనే పాపకి మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మా దగ్గర చదువుకుని ఎన్ఐటీస్, ఐఐటీస్ లో ర్యాంకులు తెచ్చుకున్న 35 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులని సన్మానించడం జరిగింది. ఇది ప్రస్తుతం చదువుతున్న పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్రతి ఏడు ఏర్పాటు చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన మా కోఆర్డినేటర్ శ్రీ జిఎస్ గారు, డీన్ కేఎస్ గారు, కెమిస్ట్రీ కేఎస్ గారు, అలాగే ఆర్జిఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఏజిఎం ఆంజనేయులు గారు, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కారణమైన మా ఉపాధ్యాయేతర సిబ్బందికి, స్టూడెంట్స్ కి, వారి తల్లిదండ్రులకి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ హ్యావింగ్ మేడ్ దిస్ ఫంక్షన్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గుడివాడ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మన్నవ్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏఐసిసి సెక్రటరీ కో ఇన్ఛార్జ్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ సంజయ్ దత్ మరియు శ్రీపతి ప్రకాశం పాల్గొని ప్రారంభించారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏఐసిసి పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని, దేశంలో ఉన్న ప్రజానికాన్ని సంఘటితం చేసి ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుని వారి విశ్వాసం పొందేలా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అందే శ్రీరామ్మూర్తి, సొంటి నాగరాజు, వల్లభనేని పవన్ కుమార్, హర్షద్ అబ్జర్వర్ పాల్గొన్నారు. అడ్వకేట్స్ అవ్వచ్చు, చాలా మంది చదువుకున్న ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని చూసి ఇన్స్పైరింగ్ వే ఆఫ్, ఎందుకంటే leaders
Honorable Congress President, respected Mallikarjun Kharge ji, Honorable Leader of Opposition, respected Rahul Gandhi ji, and with the blessings of UPA Chairperson, respected Sonia Gandhi ji, Congress Party has initiated a Sangathan Shrijan Abhiyan, which is a novel, unique initiative to strengthen the organization at the grassroots level, make it more accountable and people friendly. This is of social justice, inclusion and secularism is implemented at all levels. Primarily, SCs, STs, OBCs, Mahilas, youth and all those who have merit will be encouraged and promoted through this Abhiyan. As part of the assessment, I have come here in Machilipatnam district as an AICC observer, and we have been assigned by PCC 3 observers. One is Shripati Prakasham ji, one is Arshad ji, and one is former MLA Elijah ji. And we have 7 district coordination committee members, one of whom is in charge of Gudivada, and we all are working as a team. అందరికీ నమస్కారం. నా పేరు మన్నం రాజశేఖర్. అందరికీ తెలుసు, నేను గుడివాడ కోఆర్డినేటర్ గా మీకు అందరికీ నియమితులైన విషయం. ఈరోజు ఏదైతే ఏఐసిసి పిలుపు మేరకు సంజయ్ దత్ గారు, తర్వాత ఇక్కడ పిసిసి కోఆర్డినేటర్స్ గా మన శ్రీపతి ప్రకాశం గారు, ఎలీజా గారు, హర్షద్ గారు, ఈ అందరూ వచ్చిన విషయం నాకు తెలుసు. ఈ అందరూ వీళ్ళందరూ వచ్చారు. అందరూ కూడా పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా బలోపేతం చేసి ప్రజలకి ఇంకా చేరువుగా వెళ్ళాలనే ఉద్దేశం మీద ఈరోజు ఏఐసిసి తీసుకున్న నిర్ణయానికి ఈరోజు గుడివాడ కాన్స్టిట్యున్సీకి రావడం అనేది జరిగింది. ఈరోజు అలాగే నేను గుడివాడ కోఆర్డినేటర్ గా ఛార్జ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం రేపొద్దున్న నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని, ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య అయినా లీగల్ గా కానీ పోనీ ఇంకొక సమస్య అయినా నాకు ప్రభుత్వంతో పని లేదు, ప్రభుత్వం చేసిద్దో లేదో నాకు సంబంధం లేదు, ప్రతిదీ కోర్టు దృష్టికి తీసుకెళ్తా, ప్రతిదీ కోర్టు ద్వారా చేపిస్తా అవసరం అయితే. ఐ ఆమ్ నాట్ బోదర్ అబౌట్ పార్టీస్ ఆర్ పాలిటిక్స్. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినిగండ్ల రాము పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటు పలువురు లబ్ధిదారులను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని నేడు 43 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ప్రణాళిక ప్రకారం కొత్త పెన్షన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా చేయడమే కాకుండా వితంతు పెన్షన్ల ప్రక్రియను సులభతరం చేశారన్నారు. శాసనసభ్యుడిగా నా బాధ్యతలే నాకు ముఖ్యమని, ప్రజల మంచి కోసం, గుడివాడ అభివృద్ధి కోసం శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడలో విడో పెన్షన్స్ కొత్తగా వచ్చినాయి, 13 పైగా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 43 పెన్షన్లు మళ్ళీ యాడ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తారు అనడానికి ఇది ప్రధానమైన నిదర్శనం. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇంత ముందు పరిస్థితి చూసుకుంటే భర్త చనిపోతే భర్తకు వచ్చే పెన్షన్ ఇటు మారాలి అంటే విడో పెన్షన్ మారాలంటే పెద్ద ప్రాసెస్. అసలే బాధలో ఉండి అంటే భర్త చనిపోయిన బాధలో ఉండి ఈ ఎక్స్ట్రా హ్యాజిల్స్ అన్ని బోల్డ్ అని ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారు
ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళకి అప్పుడు దాకా వచ్చే పెన్షన్ మిస్ అయితే సడన్ గా ఏమైపోద్ది, అసలే భర్త కూడా పోయిన పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ఆలోచించి వెంటనే పెన్షన్, కొత్త పెన్షన్ యాడ్ చేపించే పథకానికి శ్రీకారం చుట్టారు. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఈ పెన్షన్ తీసుకునే ఎవరైనా కానీ ఆ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి సడన్ గా పెన్షన్ మిస్ అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఇంత గొప్ప ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ప్రజల గురించి ఆలోచించి చేసే మంచి పనులు బాగా ఎక్కువగా ఉన్నాయి. మనం చూసుకుంటే ఎలాంటి పరిస్థితులైనా కానీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ప్రజల్ని. మన ప్రభుత్వం ఏర్పడింది దీనికోసమే, ప్రజల కష్టాలను పట్టించుకుంటాం అనే దాంట్లో. ఎందుకంటే ప్యాలెస్లో కూర్చొని గబగబా చట్టాలు చేయటం కాదు, ప్రజల మధ్యలో ఉండి మన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళతోటి మెలిగి వాళ్ళ జీవితాలు మెరుగుపడేట్టుగా చేయటం ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చంచలయ్య మృతికి మీ సేవ సెంటర్ నందు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల నిరసనతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డివైఎఫ్ఐ నాయకులు పి సూర్యారావు, సిఐటియు నాయకులు నాగేంద్ర, బి నాని, సునీల్, కేనాని, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న సూర్యారావు, డివైఎఫ్ఐ మాజీ కార్యదర్శిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విపరీతంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంగా రాకముందు వచ్చిన 6 నెలల్లో మొత్తం గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని కూటమి వాళ్ళు గత పాలనలో ఎక్కువ గంజాయి సాగు చేసి అమ్మేస్తున్నారు, దాన్ని నిర్మూలన చేస్తామని చెప్పారు. అదే విధానం మీద ఎవరైతే నెల్లూరు పట్టణంలో ప్రజా కళాకారుడు, డివైఎఫ్ఐ నాయకుడైన పెంచలయ్య ఈ గంజాయి బ్యాచీని, గంజాయి అమ్మకాలని అరికట్టాలని వార్డుల్లో ప్రచారం చేస్తూ ఆ గంజాయి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రోజు ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి అతన్ని ఏమైనా నిర్మూలించాలని మొన్న శుక్రవారం నాడు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. మరి ఆ చంపిన వారు నిన్న సాయంత్రం పోలీసులు పట్టుకోగలిగారు. కానీ అక్కడ ఒకటే పట్టుకుని 8 మందిని పట్టుకున్నమాట ఆ పోలీసులను అభినందించాల్సిందే. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే ప్రతి చిన్న పట్టణం నుంచి పెద్ద పల్లెటూరు వరకు కూడా ఈ రోజున గంజాయి అనేది అనేక రూపాల్లో అనేక షాపుల్లో అమ్ముతా ఉన్నారు. మరి దీన్ని అరికట్టకుండా ఉంటే ఈ దేశం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత చెడిపోవడమే కాకుండా రేపు భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా తమ మేధస్సుని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అమరావతి అని ఏదో ప్రపంచ క్యాపిటల్ సందర్భంగా చెప్తున్న ఈ ముఖ్యమంత్రి, ఈ కూటమి నాయకులు మరి ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తేనే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో ఒక సమున్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఈ యువశక్తి ఉపయోగపడితే మరి ఆ రకంగా చర్యలు తీసుకొని డ్రగ్స్ లేకుండా, గంజాయి లేకుండా ఆ గంజాయి అమ్మి బ్యాచీని అందరినీ వెంటనే పట్టుకుని శిక్షించాలని, అదేవిధంగా ఎవరైతే ఈ పెంచలయ్య మీద హత్య చేశారో పెంచలయ్యని వాళ్ళందరినీ కఠినంగా సాక్ష్యాధారంగా నిరూపించి శిక్షించాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.